ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనలు 32:8. దేవుడు మనకు అద్భుతమైన 2 కళ్ళు ఇచ్చాడు. మన కళ్ళు మనస్సును, దేహాన్ని కలుషితపరిచే వాటిని చూడడానికి కాదు, మన కన్నులు ఆయన మహిమ నిమిత్తమైన అనగా ఆయన సౌందర్యాన్ని వీక్షించేందుకు వాడాలని దేవుని సంకల్పం. ఆయన సృష్టిని కొనియాడేందుకు, ఆయనకు స్తుతులు చెల్లించుటకు దేవుడు మనకు కన్నులు ఇచ్చాడు. అంతేకాదు, మనం వాక్యం చదవడానికి, తద్వారా మన జీవితాలే కాక ఇతరుల జీవితాలు కూడా మార్చబడడానికి దేవుడు కన్నులను ఇచ్చాడు. కామ వికారముల నుండి విడిపించబడిన నూతన కన్నులు మనకు ఉండాలని దేవుని అభిలాష. అదే హవ్వ చేసిన పాపం. ప్రపంచంలో సమస్యలన్నీ నేత్రాశ ద్వారానే మొదలయ్యాయి. ఈ నవీన ప్రపంచంలో మతి భ్రమింపచేసేవి మన చుట్టూ కోకొల్లుగా ఉన్నాయి. ఇటువంటి అభ్యంతరపరిచే వాటిని కన్నులు చూడనివ్వకు. అయితే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ప్రభువైన యేసుపై నీ దృష్టి సాధించు. ప్రార్థన. కృపగల తండ్రి, నాకు అద్భుతమైన కన్నులు ఇచ్చినందుకు వందనములు. ఈ కన్నులు నీ సౌందర్యాన్ని వీక్షించేవిగాను, నీ వాక్యాన్ని చదివేగాను, నా చుట్టూ ఉన్న నీ అద్భుత సృష్టిని ప్రశంసించేవిగాను ఉండున్నట్లు చేయము. అనవంశమైన వాటిని చూస్తున్నందుకు క్షమించండి. నీ రక్తంలో నా కన్నులు కడిగి నూతన కన్నులు నాకు దయచేయము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.